మహిళా సంఘాల సమస్యలు పరిష్కరించాలంటూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. సుమారుగా 6,000 మంది మహిళలతో నిజాం సాగర్ చౌరస్తాలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇక మహిళా సంఘాలకు రావాల్సిన శ్రీనిధి, అభయహస్తం, వడ్డీ లేని రుణాలు విడుదల చేయాలని కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకట రమణారెడ్డి డిమాండ్ చేశారు. నిధులు విడుదల చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. కామారెడ్డి నియోజకవర్గంలో మొత్తంగా 7,000కు పైగా మహిళా సంఘాలు ఉన్నాయని, సుమారుగా 52 కోట్ల రూపాయలు రుణాలు బకాయిలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించాలని, లేకపోతే ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందని అన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే ఈ నెల 10 నుంచి మహిళలతో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఏదైతే డ్వాక్రా గ్రూప్ మహిళలది ఇంతకుముందు ఒకసారి పోరు చేసిన మహిళా పోరని 2018 అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి డబ్బులు జమ చేసింది. తిరిగి మళ్ళీ 5 సంవత్సరాలైనా డబ్బులు జమ చేయట్లేదు. ఇప్పటికి రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో 52 కోట్ల రూపాయలు కామారెడ్డి నియోజకవర్గానికి రావాలా, అలాగే జిల్లాకు 200 కోట్లు రావాలా, అలాగే రాష్ట్రంకు 6,000 కోట్లు రావాల్సింది. అభయస్సం 1,450 కోట్లు రావాలా, శ్రీనిధి వడ్డీ లేని రుణాలు 4,500 కోట్లు రావాలా, అట్లాగే రాష్ట్రంలో మొత్తము 6,000 కోట్ల రూపాయలు రావాల్సినటువంటి పరిస్థితులు. గౌరవనీయులు చంద్రశేఖరరావు గారికి ఒకటి చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఈ డబ్బులు జమ చేయాలా, జమ చేసే వరకు ఉద్యమం ఆగదు. ఆల్రెడీ మండలాల కార్యక్రమం అయిపోయింది. కామారెడ్డిలో ఉద్యమం మొదలైతే మీరు గుర్తించే ఉంటారు, నేను మళ్ళీ జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. కామారెడ్డిలో ఉద్యమం మొదలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఉద్యమం